ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమన్వయ సంఘం తొలిసారి సమావేశమైంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ మేరకు చేరాయన్న అంశంపై సమీక్షించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు 32,000 మందికి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ నెల 20 తర్వాత 500 మంది ప్రజాప్రతినిధులకు సీఎం అధ్యక్షతన కార్యశాల ఉంటుందన్నారు. ఈ నెల 15న విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనున్నందున చర్చించాల్సిన అంశాలపై చర్చ జరిగినట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. రోజుల్లో పార్టీ కేడర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇన్ఛార్జెస్ మొదటి కేటగిరీ ఒక 500 మంది ఉంటే వారిని దశల వారీగా వర్క్ షాప్స్ పెట్టుకోవాలని, దాని తర్వాత 32,000 మందిని ఈ ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ ఇవ్వాలనేటటువంటిది. ఈ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ లో గాని లేదు ఫస్ట్ కేటగిరీకి 500 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళతో చేసేటటువంటి వర్క్ షాప్ లో గాని ఫస్ట్ పేదల సంక్షేమంలో ఈ రోజు డిస్కస్ చేసినటువంటి విషయాల్ని కొన్నిటిని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉపయోగపడేవి అందులో చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో సమగ్రంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని వర్క్ షాప్ కి ఎజెండాగా పెట్టుకుని ముందుకు సాగుదాము అని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. ప్రత్యేక రైల్వే జోన్ దాని మీద కూడా ఒక స్పష్టత తీసుకొని రావాలన్నటువంటి ఒత్తిడి ఈ వచ్చేటటువంటి సమావేశాల్లో మేము తీసుకొని వస్తాం. దానితో పాటు మన విభజన బిల్లులో ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అమరావతికి ఇంకా నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అంశం మీద కూడా మేము చర్చిస్తాం.